ज्ञानी तो आत्मा बन रहे हम स्वमान में, ज्ञानी तो आत्मा बन रहे हम स्वमान में। समस्या बदल जाएगी समाधान में। स्वमान की स्मृति और अनुभूति से ही, स्वमान की स्मृति और अनुभूति से ही देहाभिमान बदले आत्माभिमान में। ज्ञानी तो आत्मा बन रहे हम स्वमान में। समस्या बदल जाएगी समाधान में। ये ब्राह्मण संसार सबसे न्यारा, छोटा सा है लेकिन बड़ा ही है प्यारा। दिलाराम से मिला दिल का दुलार है, संगम युग में पाया परमात्मा प्यार है। यही हो रूहानी नशा अपने हर कर्म में, यही हो रूहानी नशा अपने हर कर्म में। कर्म योग के लक्षण आए जीवन में। ज्ञानी तो आत्मा बन रहे हम स्वमान में। समस्या बदल जाएगी समाधान में। ज्ञान की रोशनी से शक्तियाँ पाए, योग युक्त युक्ति युक्त जीवन बनाए। हर कर्म ही अपना धारणा युक्त हो, निरंतर सेवाधारी अनुभवी मूर्त हो। बन के स्वमान धारी स्वराज्याधिकारी, बन के स्वमान धारी स्वराज्याधिकारी। समय की पुकार है बाबा समान बने। ज्ञानी तो आत्मा बन रहे हम स्वमान में। समस्या बदल जाएगी समाधान में। बाबा से हमने जो भी सुना है, अनुभव मिलाकर उसको दिल में समाए। माया भी अनुभव को
जाएंगे परमात्मा प्रेम में। ज्ञानी तो आत्मा बन रहे हम स्वमान में, समस्या बदल जाएगी समाधान में। ఓం శాంతి. 19/1/2025 అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 30/11/2003. 4 సబ్జెక్టులలో అనుభవం యొక్క అథారిటీగా అయ్యి సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకోండి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను చూస్తూ ఉన్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచం చిన్న ప్రపంచం, కానీ అత్యంత శ్రేష్టమైన, అత్యంత ప్రియమైన ప్రపంచము. ఈ బ్రాహ్మణ ప్రపంచము పూర్తి విశ్వంలోని విశేష ఆత్మల ప్రపంచము. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ, కోటిలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది ఆత్మలు. ఎందుకంటే తమ తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఎలాగైతే తండ్రి ఉన్నతమైనటువంటి వారో అలాగే తండ్రిని గుర్తించి తండ్రి వారిగా అయ్యే ఆత్మలు కూడా విశేషమైన ఆత్మలు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ జన్మిస్తూనే భాగ్య విధాత అయిన తండ్రి మస్తకంపై శ్రేష్ఠ భాగ్యరేఖలను గీశారు. మీరు ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు. మేము ఇలాంటి భాగ్యవంతులమని భావిస్తూ ఉన్నారా? ఇంత గొప్ప ఆత్మీక నశ అనుభవం అవుతూ ఉందా? బ్రాహ్మణులు ప్రతి ఒక్కరికి దిలారామ్ హృదయపూర్వక ప్రేమని ఇస్తూ ఉన్నారు. ఈ పరమాత్మ ప్రేమ పూర్తి కల్పంలో ఒక్కరి ద్వారా మరియు ఒకే సమయంలో ప్రాప్తి అవుతుంది. ఈ ఆత్మీక నశ సదా ప్రతి కర్మలో ఉంటుందా? ఎందుకంటే మేము కర్మయోగి జీవితాన్ని జీవించే విశేషమైన ఆత్మలము అని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు. మీరు కేవలం యోగాన్ని జోడించే యోగులు కాదు, యోగి జీవితాన్ని జీవించేవారు. జీవితం అంటే సదాకాలం ఉంటుంది, సహజంగా మరియు నిరంతరంగా ఉంటుంది. 8 గంటలు 6 గంటల యోగి జీవితం కలవారు కాదు. యోగము అంటే స్మృతి అనేది బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యము. జీవితం యొక్క లక్ష్యము స్వతహాగానే గుర్తుంటుంది. మరి ఎలాంటి లక్ష్యమో అలాంటి లక్షణాలు కూడా స్వతహాగానే వచ్చేస్తాయి. బాప్ దాదా ప్రతి బ్రాహ్మణ ఆత్మ మస్తకంలో మెరుస్తూ ఉన్న భాగ్య నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారు. బాప్ దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రేష్ఠ స్వమాన్ధారిగా, స్వరాధ్యధారిగా చూస్తారు. కాబట్టి మీ అందరూ కూడా స్వయాన్ని నేను స్వమాన్ధారి ఆత్మను, స్వరాధ్యధారి ఆత్మను అని అనుభవం చేస్తూ ఉన్నారా? ఒకవేళ సెకండులో నేను స్వమాన్ధారి ఆత్మను అని స్మృతిలోకి తెచ్చుకుంటే ఆ సెకండులో ఎంత పెద్ద స్వమానాల లిస్టు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా స్వమానాల లిస్టు స్మృతిలోకి వచ్చిందా? పొడవైన లిస్టు ఉంది కదా. స్వమానము అభిమానాన్ని సమాప్తం చేసేస్తుంది. ఎందుకంటే స్వమానమే శ్రేష్ఠ అభిమానము. కనుక శ్రేష్ఠ అభిమానము అశుద్ధమైన భిన్న భిన్న దేహాభిమానాలను సమాప్తం చేసేస్తుంది. ఉదాహరణకు సెకండులో లైటు యొక్క స్విచ్ ఆన్ చేయడం ద్వారా అంధకారం పారిపోతుంది కదా. అంధకారాన్ని పారద్రోలే అవసరం ఉండదు, లేక అంధకారాన్ని తొలగించే శ్రమ చేసే అవసరం ఉండదు. కానీ స్విచ్ ఆన్ చేస్తేనే అంధకారం స్వతహాగానే
సమాప్తమైపోతుంది. అదే విధంగా స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్ని ఆన్ చేసినట్లయితే భిన్న భిన్న దేహాభిమానాలను సమాప్తం చేసే శ్రమ అవసరం ఉండదు. ఎప్పటి వరకు స్వమానం యొక్క స్మృతి స్వరూపంగా అవ్వరో అప్పటి వరకు శ్రమ చేయాల్సి వస్తుంది. బాప్ దాదా పిల్లల ఆటని చూస్తూ ఉంటారు. నేను బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారిని అనే స్వమానాన్ని మనసులో వర్ణన చేస్తారు, వర్ణిస్తూ కూడా ఉంటారు, ఆలోచిస్తూ కూడా ఉంటారు. కానీ అనుభవం అనే సీటుపై సెట్ అవ్వరు. ఏదైతే ఆలోచిస్తారో అది తప్పనిసరిగా అనుభవం అవ్వాలి. ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ అన్నిటికంటే శ్రేష్టమైన అథారిటీ. కనుక బాప్ దాదా చూస్తూ ఉన్నారు, చాలా బాగా వింటారు, చాలా బాగా ఆలోచిస్తారు కూడా. కానీ వినడము మరియు ఆలోచించటం వేరే విషయం. కానీ అనుభవీ స్వరూపంగా అవ్వడమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన అథారిటీ. ఇదే భక్తి మరియు జ్ఞానానికి గల వ్యత్యాసము. భక్తిలో కూడా వినేటటువంటి మస్తీలో చాలా మస్త్ అయిపోతారు, ఆలోచిస్తారు కూడా, కానీ అనుభవం చేయలేరు. జ్ఞానం అంటేనే, అనగా జ్ఞానయుక్త ఆత్మ అంటేనే ప్రతి స్వమానం యొక్క అనుభవిగా అవ్వడం. అనుభవి స్వరూపము ఆత్మిక నశాను ఎక్కిస్తుంది. అనుభవాన్ని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేరు. విన్నది, ఆలోచించినది మర్చిపోవచ్చు, కానీ అనుభవం యొక్క అథారిటీ ఎప్పుడూ తగ్గిపోదు. బాప్ దాదా పిల్లలకు ఇదే స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. భగవంతుడైన తండ్రి నుండి ఏ విషయాలైతే విన్నారో వాటి అనుభవీ మూర్తిలుగా అవ్వండి. అనుభవం చేసిన విషయాన్ని ఒకవేళ 1000 మంది తొలగించాలనుకున్నా అది తొలగిపోదు. మాయా కూడా అనుభవాన్ని తొలగించలేదు. ఎలాగైతే శరీరాన్ని ధారణ చేస్తేనే నేను ఫలానా అని అనుభవం చేస్తారు కదా, అది ఎంత పక్కాగా ఉండిపోతుంది. ఎప్పుడైనా మీ దేహం యొక్క పేరుని మర్చిపోతారా? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీరు ఫలానా వారు కాదు అని అంటే అంగీకరిస్తారా? అలాగే ప్రతి స్వమానాన్ని అనుభవం చేయడం ద్వారా స్వమానాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, మర్చిపోలేరు. కానీ బాప్ దాదా చూశారు, ప్రతి స్వమానము లేక ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అవ్వడంలో నెంబర్ వారుగా ఉన్నారు. నేను ఆత్మను అని ఎప్పుడైతే అనుభవం చేసేశారో అప్పుడిక ఆత్మగా తప్ప ఇంకేమిగా అవుతారు? దేహం నైతే నాది అని అంటారు, కానీ నేను ఆత్మని అని అంటారు. మీరు ఆత్మ అయినప్పుడు దేహభావము ఎక్కడ నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది? కారణం ఏమంటే 63 జన్మలు నేను దేహంను అనే ఉల్టా అభ్యాసము పక్కాగా ఉంది. యథార్థంగా అభ్యాసాన్ని అనుభవం చేయడం మర్చిపోతారు. పిల్లలు శ్రమ చేయడం చూసి బాప్ దాదాకు పిల్లలపై ప్రేమ కలుగుతుంది. పరమాత్మ పిల్లలై ఉండి శ్రమ చేయడం కారణమేమంటే అనుభవీ మూర్తిగా అవ్వడంలో లోపముంది. దేహభావం యొక్క అనుభవం ఉంది కనుక ఏది ఏమైపోయినా, ఏ కర్మ చేస్తూ ఉన్నా దేహభావాన్ని మర్చిపోరు. మరి బ్రాహ్మణ జీవితం అంటే కర్మయోగి జీవితం. యోగి జీవితం యొక్క అనుభవాన్ని ఎలా మర్చిపోగలరు? ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకువచ్చేనా అని చెక్ చేసుకోండి. జ్ఞానాన్ని వినడం, వినిపించడం అయితే సులభము, కానీ జ్ఞాన స్వరూపంగా అవ్వాలి. జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చినట్లయితే స్వతహాగానే ప్రతి కర్మ నాలెడ్జ్ఫుల్గా అంటే జ్ఞానం యొక్క లైట్ మైట్ గలదిగా అయిపోతుంది. జ్ఞానాన్ని లైట్ మరియు మైట్ అని అంటారు. అలాగే యోగి స్వరూపము అంటే యోగయుక్త, యుక్తియుక్త స్వరూపము, ధారణా స్వరూపము అంటే ప్రతి కర్మ, ప్రతి కర్మేంద్రియము, ప్రతి గుణము యొక్క ధారణా స్వరూపం ఉంటుంది. సేవ యొక్క అనుభవీ మూర్తి.
లేక సేవాధారి యొక్క అర్థం ఏమంటే నిరంతరము స్వతహాగానే సేవాదారులు. మనసా ద్వారా కానీ, వాచా ద్వారా కానీ, కర్మణా ద్వారా కానీ, సంబంధ సంపర్కం ద్వారా కానీ ప్రతి కర్మలో సహజంగా సేవ జరుగుతూ ఉండాలి. ఇలాంటి వారినే 4 సబ్జెక్టులలో అనుభవీ స్వరూపులని అంటారు. కనుక ఎంతవరకు అనుభవీలుగా అయ్యామో అందరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ప్రతి గుణం యొక్క అనుభవీలుగా, ప్రతి శక్తి యొక్క అనుభవీలుగా అవ్వండి. అనుభవం అనేది సమయానికి చాలా పనికొస్తుందని ప్రపంచంలోని వారు కూడా అంటారు. కనుక అనుభవీ మూర్తిలు ఎలాంటి సమస్య వచ్చినా తమ అనుభవం యొక్క అథారిటీ ద్వారా సమస్యను సెకండులో సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకుంటారు. సమస్య అనేది సమస్యగా ఉండదు, సమాధాన స్వరూపంగా అయిపోతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు సమయం యొక్క సమీపత, తండ్రి సమానంగా అయ్యే సమీపత, సమాధాన స్వరూపాన్ని అనుభవం చేయించాలి. సమస్య రావడం, సమాధానపరచడం, ఈ శ్రమను చాలా సమయం చేశారు. ఇప్పుడు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానధారిగా, స్వరాధ్య అధికారిగా, సమాధాన స్వరూపంగా చూడాలని కోరుకుంటున్నారు. అనుభవీ మూర్తిలు సెకండులో పరివర్తన చేసుకోగలరు. మంచిది. అన్ని వైపుల వారు వచ్చి చేరుకున్నారు. డబల్ విదేశీయులు కూడా ప్రతి గ్రూపులో తమ ఛాన్స్ బాగా తీసుకుంటూ ఉన్నారు. ఈ గ్రూప్లో పాండవులు కూడా తక్కువగా ఏమీ లేరు. పాండవులందరూ చేతులెత్తండి. మాతలు, కుమారీలు, టీచర్లు చేతులెత్తండి. మొదటి గ్రూప్లో మాతలు ఎక్కువగా ఉండినారు. ఈ గ్రూపులో పాండవులు రేస్ చేశారు. పాండవుల నశ మరియు నిశ్చయం ఇప్పటి వరకు గాయనం చేయబడి ఉంది. ఏమని గాయనం ఉందో తెలుసా? పాండవులు 5 మందే కానీ నశ మరియు నిశ్చయం యొక్క ఆధారంతో విజయులుగా అయ్యారు. ఆ గాయనం ఇప్పటి వరకు ఉన్నది. కాబట్టి మీరు అలాంటి పాండవులే కదా. నశ ఉన్నదా? మీరు పాండవులు అనే మాటను ఎప్పుడు విన్నా పాండవులు పాండవ పతి నైతే మర్చిపోలేదు కదా. అప్పుడప్పుడు మర్చిపోతారా? పాండవులు మరియు పాండవ పతికి ప్రేమైన వారము అనే నశ పాండవులకి ఉండాలి. స్మృతి చిహ్నంలో పాండవుల పేరు కూడా తక్కువగా ఏమీ లేదు. పాండవుల టైటిల్ విజయీ పాండవులు. మీరు ఇలాంటి పాండవులే కదా. కేవలం పాండవులు కాదు, విజయీ పాండవులు. అవినాశి విజయీ తిలకం మస్తకంపై దిద్దబడి ఉంది. మాతలకు ఏ నశ ఉంటుంది? చాలా నశ ఉంటుంది కదా. బాబా వచ్చింది మా కోసమే అని మాతలు నశాలో ఉంటారు. ఇలాగే ఉంటారు కదా. ఎందుకంటే అర్ధకల్పం మాతలకు పదవి లభించలేదు. సంగమయుగంలో రాజనీతిలో కూడా మాతలకు అధికారం లభించింది. ప్రతి డిపార్ట్మెంట్లో తండ్రి శక్తులైన మిమ్మల్ని ముందుంచారు కదా. కనుక ప్రపంచంలో కూడా ప్రతి వర్గంలో మాతలకు అధికారం లభిస్తుంది. మాతలు లేనటువంటి వర్గం అనేది ఏదీ ఉండదు. ఇది సంగమయుగం యొక్క పదవి. కనుక మా బాబా అనే మాతలకు నశ ఉంటుంది. నా బాబా అనే నశ ఉంటుంది కదా. నశ ఉన్నదా? మాతలు చేతులు ఉప్పుతూ ఉన్నారు. మంచిది. భగవంతుణ్ణి తమవారిగా చేసుకుంటున్నారంటే మాతలు ఇంద్రజాలికలు అయ్యారు కదా. బాప్ దాదా చూస్తూ ఉన్నారు. మాతలకు కానీ పాండవులకు కానీ బాప్ దాదాతో సర్వ సంబంధాలతో ప్రేమ అయితే ఉంది. కానీ ఎవరికి ఏ సంబంధంతో విశేషమైన ప్రేమ ఉందో అది కూడా చూస్తారు. చాలామంది పిల్లలకు భగవంతుణ్ణి స్నేహితునిగా చేసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంది. కనుకే ఖుదా దోస్తు యొక్క కథ కూడా ఉంది. బాప్ దాదా కూడా చెప్తూ ఉన్నారు. ఏ సమయంలో ఏ సంబంధం యొక్క ఆవశ్యకత ఉందో ఆ సంబంధంలో భగవంతుణ్ణి మీ వారిగా చేసుకోవచ్చు. సర్వ సంబంధాలను నిభాయించవచ్చు. బాబా నావారు అని పిల్లలన్నారు.
నేను మీ వాడిని అని తండ్రి అన్నారు. మధువనం యొక్క ప్రకాశం మంచిగా అనిపిస్తుంది కదా. ఎంత దూరంగా కూర్చొని వినవచ్చు, చూడవచ్చు. కానీ మధువనానికి తనదైన ప్రకాశం ఉంది. మధువనంలో బాప్దాదా అయితే తప్పకుండా కలుస్తారు. కానీ ఇంకా ఎన్ని ప్రాప్తులున్నాయి? లిస్టు తీసినట్లయితే ఎన్ని ప్రాప్తులున్నాయి? అన్నిటికంటే గొప్ప ప్రాప్తి సహజ యోగము, స్వతహా యోగము ఉంటుంది. శ్రమ చేసే పని ఉండదు. ఒకవేళ ఎవరైనా మధువనం యొక్క వాయుమండలానికి మహత్వం ఉంచితే, మధువనం యొక్క వాయుమండలము మధువనం యొక్క దినచర్య సహజ యోగిగా, స్వతహా యోగిగా తయారు చేస్తుంది. ఎందుకు? మధువనంలో బుద్ధిలో కేవలం ఒకే పని ఉంటుంది. సేవాదారి గ్రూప్ వస్తారు, అది వేరే విషయము. కానీ ఎవరైతే రిఫ్రెష్ అవ్వడానికి వస్తారో వారికి మధువనంలో ఏ పని ఉంటుంది? ఏదైనా బాధ్యత ఉన్నదా? తినండి, తాగండి, ఆనందంగా ఉండండి, చదువుకోండి. కనుక మధువనం అంటే మధువనమే. విదేశంలో కూడా వింటూ ఉన్నారు. కానీ అక్కడ వినడము మరియు మధువనానికి రావడం, ఇందులో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. సాధనాల ద్వారా వినేవారికి, చూసేవారికి కూడా బాప్దాదా ప్రియ స్మృతులైతే ఇస్తారు. కొంతమంది పిల్లలైతే రాత్రి మేల్కొని కూడా వింటారు. అసలు వినకపోవడం కంటే ఇది తప్పకుండా మంచిదే కదా. ప్రియమైన మధురమైన మధువనము అన్నిటికంటే మంచిది. మధువనానికి రావడం మంచిగా అనిపించిందా, లేక అక్కడే కూర్చొని మురళి వింటారా? ఏది మంచిగా అనిపిస్తుంది? అక్కడ కూడా మురళి అయితే వింటారు కదా. ఇక్కడ కూడా వెనక ఉన్నవారు టీవీలో చూస్తారు. మధువనం రావటం ఎంత మంచిది అని ఎవరైతే భావిస్తారో వారు చేతులెత్తండి. భక్తిలో కూడా ఏమని గాయనం ఉన్నది? మధువనంలో మురళి మ్రోగించారు అనే మహిమ ఉన్నది కదా. లండన్లో మురళి మోగించారని లేదు కదా. ఎక్కడ ఉన్నప్పటికీ మధువనం యొక్క మహిమను, మహత్వాన్ని తెలుసుకోవడం అంటే స్వయాన్ని మహాన్గా చేసుకోవటం. ఎవరైతే అందరూ వచ్చారో వారు యోగి జీవితాన్ని, జ్ఞానయుక్త ఆత్మల జీవితాన్ని, ధారణా స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు. మొదటి టర్న్లో ఈ సీజన్ కోసం విశేషంగా అటెన్షన్ ఇప్పించాము. ఈ పూర్తి సీజన్ అంతా సంతుష్టమణిగా ఉండాలి మరియు సంతుష్టంగా చేయాలి. కేవలం అవ్వడమే కాదు, ఇతరులను కూడా చేయాలి. ఇప్పుడు సమయానుసారము ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఎప్పుడు జరుగుతుంది? 1 సంవత్సరంలో జరుగుతుందా? 6 నెలల్లో జరుగుతుందా అనే ప్రశ్న అడగకండి. అకస్మాత్తుగా ఏ సమయంలోనైనా ఏమైనా జరగచ్చు. కనుక స్మృతి అనే స్విచ్ను చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోండి. సెకండులో స్విచ్ ఆన్ చేసి అనుభవి స్వరూపంగా తయారైపోండి. స్విచ్ లూజుగా ఉంటే మాటిమాటికి ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇది బాగవ్వడానికి సమయం పడుతుంది. కానీ సెకండులో నేను స్వరాధ్య అధికారిని అనే స్వమానం యొక్క స్విచ్ ఆన్ చేయండి. అంతర్ముఖులుగా అయ్యి అనుభవం చేస్తూ వెళ్ళండి. అనుభవాల సాగరంలో మునిగిపోండి. అనుభవం యొక్క అథారిటీని ఇక వేరే ఏ అథారిటీ కూడా జయించలేదు. ఏం చేయాలో అర్థమైందా? బాప్దాదా సూచన అయితే ఇస్తూ ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు అని ఎదురు చూడకండి. ఇప్పుడే ఎవరు రెడీగా ఉండండి. సెకండులో స్మృతి అనే స్విచ్ని ఆన్ చేయగలరా? ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి ఈ సమస్యలు ఉన్నా స్మృతి అనే స్విచ్ ఆన్ చేయండి. ఈ అభ్యాసం చేయండి. ఎందుకంటే అంతిమ పరీక్ష సెకండుదే ఉంటుంది, నిమిషం కూడా ఉండదు. ఆలోచించేవారు పాస్ అవ్వలేరు, అనుభవం ఉన్నవారే పాస్ అవుతారు. ఇప్పుడు 1 సెకండులో నేను పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మను, ఈ స్మృతి అనే స్విచ్ని ఆన్ చేయండి. ఇక వేరే ఏ స్మృతి కూడా ఉండరాదు. బుద్ధిలో ఏ అలజడి ఉండరాదు. అచంచలంగా ఉండాలి.
నలువైపులా ఉన్న శ్రేష్ఠ స్వమాన్ధారులు, అనుభవీ ఆత్మలు, సదా ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకువచ్చేవారు, సదా యోగి జీవితంలో ఉండేటటువంటి నిరంతర యోగి ఆత్మలకు సదా తమ విశేషమైన భాగ్యాన్ని ప్రతి కర్మలో ఇమర్జీ స్వరూపంలో ఉంచుకునే కోటిలో కొందరిలో కూడా కొంతమంది విశేషమైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: విఘ్న ప్రూఫ్ అయినటువంటి మెరిసే ఫరిస్తా డ్రెస్సుని ధారణ చేసుకొని సదా విఘ్న వినాశక్ భవ. స్వయం పట్ల, సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా ఉండేందుకు ప్రశ్నార్థకాన్ని వీడ్కోలు ఇవ్వాలి మరియు పులి స్టాప్ ద్వారా సర్వశక్తులను ఫుల్ స్టాప్ చేసుకోవాలి. సదా విఘ్న ప్రూఫ్ అయినటువంటి మెరిసే ఫరిస్తా డ్రెస్సును ధరించి ఉండండి. మట్టి యొక్క డ్రెస్సుని ధరించకండి. దీనితో పాటు సర్వగుణాలు అనే ఆభరణాలతో అలంకరింపబడి ఉండండి. సదా అష్టశక్తి శస్త్రధారులుగా సంపన్నమూర్తులుగా అయి ఉండండి. అంతేకాక కమల పుష్పమనే ఆసనంపై మీ శ్రేష్ఠ జీవితమనే పాదాలు ఉంచండి. స్లోగన్: అభ్యాసం పూర్తి అటెన్షన్ ఉంచితే ఫస్ట్ డివిజన్లో నెంబర్ వచ్చేస్తుంది. అచ్చా, ఓం శాంతి. జ్ఞాని ఆత్మలై స్వమానంలో స్థిరమయ్యే, జ్ఞాని ఆత్మలై స్వమానంలో స్థిరమయ్యే, సమస్యలే పరివర్తనయై సమాధానమయ్యే, స్వమానపు స్మృతితోనే అనుభూతితోనే, స్వమానపు స్మృతితోనే అనుభూతితోనే దేహాభిమానమే సమాప్తమయ్యేలే. జ్ఞాని ఆత్మలై స్వమానంలో స్థిరమయ్యే, సమస్యలే పరివర్తనయై సమాధానమయ్యే. బ్రాహ్మణ ప్రపంచమే ఎంతో అతీతమే, శ్రేష్ఠాతి శ్రేష్టమే ఎంతో ప్రియమే. హృదయాభిరాముడే శివ పరమాత్మయే, పరమాత్మ ప్రేమయే లభించేలే. ప్రతి కర్మలోనే ఆత్మిక నశాయే, ప్రతి కర్మలోనే ఆత్మిక నశాయే, కర్మయోగి లక్షణాలే మన జీవితంలోనే. జ్ఞాని ఆత్మలై స్వమానంలో స్థిరమయ్యే, సమస్యలే పరివర్తనయై సమాధానమయ్యే. జ్ఞాన ప్రకాశంతో శక్తులే పొందే మన ఈ జీవితమే యోగయుక్తమే.
స్వరాజ్యాధికారులమే స్వమానధారులమేలే స్వరాజ్యాధికారులమే బాబా సమానంగా అయ్యే లక్ష్యమే జ్ఞాని ఆత్మలై స్వమానంలో స్థిరమయ్యే సమస్యలే పరివర్తనయై సమాధానమయ్యే బాబా వినిపించే ఈ జ్ఞానరత్నాలే అనుభవే స్వరూపంలో మదిలో నిండెలే అనుభవాన్ని మాయ ఎప్పుడు తొలగించలేదులే అనుభూతి అయిన విషయం మరచిపోలేములే మనమే ఆత్మలమని అనుభవమైనప్పుడే మనమే ఆత్మలమని అనుభవమైనప్పుడే పరమాత్మ ప్రేమలో లీనమౌతాములే జ్ఞాని ఆత్మలై స్వమానంలో స్థిరమయ్యే సమస్యలే పరివర్తనయై సమాధానమయ్యే